ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు మరో బిగ్ షాక్ అన్నమాట అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్థులపై నిరంతరం వాడివేడిగా విమర్శలు గుర్తించే బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మొదటిసారిగా తీవ్ర పొలిటికల్ డిఫెన్స్ లో పడినట్టు కనిపిస్తుంది. ఆయన సతీమణి తన్నీరు శ్రీనిత డైరెక్టర్ గా ఉన్న ఆర్వైస్ నేచర్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు సరికొత్త వివాదం ఎదుగుతుంది. మైక్ల ముందు కత్తులు దూసుకునే విధంగా వివిధ పార్టీల అగ్రనేతలు తెర వెనుక మాత్రం కోట్లాది రూపాయల వ్యాపార సంపాదన చేపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు విమర్శలు. ఈ కంపెనీ తాజా లీకులు మరింత బలం చేకూరుస్తుంది. తక్కువ మార్కెట్ వాటా కానీ కార్పొరేట్ హాస్పిటల్లో టార్గెట్ అనమాట. సో ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ మార్కెట్ నెట్వర్క్ గురించింది. సాధారణంగా ఏ ప్రైవేట్ డైరీ బ్రాండ్కైనా మార్కెట్లో నిలుపుకోవడానికి సాధారణంగా ప్రజలు కిరాణా షాపులు రిటైల్ వాటా ఎక్కువగా ఉండాలి. కానీ మిల్క్ బ్రాండ్కు బహిరంగ మార్కెట్లో వాటా చాలా తక్కువ ఉన్నప్పటికీ హైదరాబాద్ దాదాపు అన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు ఈ కంపెనీ నుంచి భారీ పాలు ఇతర ఉత్పత్తులకు సరఫరా అవుతుండటంతో ఇప్పుడు అనుమానాలు తావిస్తుంది. రోగులు ఆరోగ్య అవసరాల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ బల్క్ ఆర్డర్ను దక్కించుకున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. అపోలో బీజేపీ కాంగ్రెస్ నేతలతో క్లోజ్ కనెక్షన్ అనమాట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం ఈ కంపెనీ పెట్టుబడులు వ్యాపార లావాదేవీల వెనుక ఆసక్తికరమైన క్రాస్ పార్టీ బంధాలు బయటపడ్డాయి. అపోలో గ్రూప్ తో పాటు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు, అలాగే బీజేపీ కాంగ్రెస్ లో చెందిన మరికొందరు కీలక నేతల కుటుంబాలకు ప్రమేయం ఇందులో ఉందన్న ప్రచారం జరుగుతుంది. అయితే రాజకీయాల కేవలం ఓట్ల కోసమే వ్యాపారాల దగ్గర వచ్చేసరికి పార్టీల రంగులు మారిపోతాయంటూ నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు స్క్రీన్ వెనుక వాసమ్యం సెటైర్లు వేస్తున్నారన్నమాట. వెబ్సైట్ ఇక మొత్తం మీద ఈ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపిన వెంటనే సదరు కంపెనీకి సంబంధించి ముఖ్యంగా వెబ్సైట్ అర్ధాంతరం డౌన్ కావడం ఆరోపణలు మరింత బలం చేకూర్చి లోపల ఉన్న ఇన్వెస్టర్లు పూర్తి వివరాలు, ప్రమోటర్ల పేరు ప్రజా బాహుల్యంలో వెళ్లకుండా దాల్చేందుకు వ్యూహాత్మక వెబ్సైట్ క్లోజ్ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే అలర్ట్ అయిన నెటిజన్లు పాత స్క్రీన్ షాట్లు ట్విట్టర్, వాట్సాప్ షేర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అంతర్గత సయోధ్య వేలెత్తి చూపిస్తున్నారు అనమాట. హరీష్ రావు సమాధానం చెప్పాల్సిందే. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నట్లుగా బీఆర్ఎస్ బీజేపీల ఎదురైన ఒకటే అనే నినాదానికి ఇలాంటి వ్యాపార భాగస్వామ్య రాజకీయం మరింత ఆయుధాన్ని ఇస్తున్నాయని, ఎన్నికల వేళ డ్రామాలు ఆడుతూ లోపల మాత్రం ఇలాంటి మెగా డైరీ ప్రాజెక్టుల ద్వారా పరస్పర ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్న నేతల ద్వంద్వ నీతిపై క్షేత్రస్థాయిలో చర్చ నడుస్తుంది.